నర్సింగ్ స్టూడెంట్స్ కు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏపీ మినిస్టర్ నారా లోకేష్ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. సీడాప్ ద్వారా శిక్షణ పొందిన పలువురు యువతులు తాజాగా జర్మనీలో ఉద్యోగాలు పొందిన నేపథ్యంలో వారికి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టాం. వచ్చే 5 ఏళ్లలో 50,000 మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. మొత్తం 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. నేను కూడా అందరిని కోరేది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. ఇప్పుడు చెల్లి అనింది, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్నవారు ఉన్నారు. అది దేవుడు పరీక్ష అమ్మా. అందరికి ఏమనుకుంటారంటే జీవితం అనేది స్ట్రైట్ లైన్ ఎవ్వరికి ఉండదమ్మా. నా జీవిత ప్రయాణం చూడండి, 2019 నుంచి 24 వరకు చూడండి. హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ చూసా, లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ చూసా. కానీ ఒకటే అనుకున్నా, ఒక లక్ష్యం పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి. అది సాధించాలంటే నేను ఏం చేయాలి. అందుకే నాకు కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్రంలో యువకుల ఆస్పిరేషన్స్ ఏంటని. బాబు సూపర్ 6 తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు, తొలి 20 lakh జాబ్స్. అది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మేము ఇక్కడ. నిజానికి భారతీయ నర్సులకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, అరబ్ తదితర దేశాల్లో భారతీయ నర్సులకు ఆకర్షణీయమైన వేతనాలు చెల్లిస్తారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సుల్లో కొందరు విదేశాలకు వెళ్లిపోతున్నారు. అయితే విదేశాల్లో నర్సుగా పనిచేయాలనుకునేవారు ఆయా దేశాల నర్సింగ్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులై రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. జపాన్, జర్మనీ విషయానికొస్తే బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన నర్సులకు తమ భాషపై ఆ దేశాలు రాత పరీక్ష నిర్వహిస్తాయి. ఈ నేపథ్యంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జపాన్, జర్మనీ భాషలను నేర్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక కెనడాలో రాబోయే 5 ఏళ్లలో 1,17,000 మంది నర్సులు అవసరమవుతారని ఓ అంచనా. ఇక యూకేలో 41,000 మంది నర్సుల కొరత ఉన్నట్టు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగం చేయడం తమ చిరనాటి కల అని, సీడాప్ ద్వారా ఆ కల నెరవేరిందని యువతులు హర్షం వ్యక్తం చేశారు. పేద కుటుంబం నుంచి వచ్చాం, ఆడపిల్లలకు చదువెందుకు అన్న మాటలు విన్నాం. కానీ ఇప్పుడు జర్మనీలో ఉద్యోగం పొందినప్పుడు మా తల్లిదండ్రులు గర్వపడుతున్నారంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మాతంగి చైతన్యరత్న. నేను పెనుగోలు విలేజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నేను శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్లో నా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు అనిపించింది, ప్రతి ఇయర్ మా కాలేజ్ నుండి అదర్ స్టేట్స్ వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారు, వై నాట్ వి తెలుగు పీపుల్ అని చెప్పేసి నాకు అనిపించింది. అలా అనిపించినప్పుడే నాకు ఈ సీడాప్ ద్వారా ఒక ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఉంది అని తెలిసింది మా కజిన్ సిస్టర్ ద్వారా. సో నేను వెంటనే జాయిన్ అయ్యాను. తర్వాత ఎలా ఉంటుందా అని కొంచెం భయం వేసింది, బట్ ట్రూలీ చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ప్రొవైడ్ చేసిన అట్మాస్ఫియరే కానీ ఎవ్రీథింగ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మాకు లాంగ్వేజ్ ట్రైనింగ్ చాలా బాగా నేర్పించారు. చాలా మంచిగా సార్ అందరినీ రిసీవ్ చేసుకొని మంచిగా చెప్పారు. అండ్ ఐ విష్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్, సార్ వాళ్ళు ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మన లాంటి వాళ్ళని ఎంతో యంగ్స్టర్స్ని అభివృద్ధిలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. కాబట్టి మనందరం ఇది యూటిలైజ్ చేసుకొని మన ఫ్యామిలీస్కి, మనమున్న బ్యాక్గ్రౌండ్కి, వాటన్నిటిని మనం ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇంకా అప్గ్రేడ్ చేసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు పెరికిల తెరేశమ్మ. నేను గుజినగుళ్ళ గుంటూరు నుంచి వచ్చాను. నా ఫ్యామిలీ, మా అమ్మ పేరు కుమారి, నాన్న పేరు జాను. నాకు 2 తమ్ముళ్ళు. మా నాన్న 2013లో చనిపోయారు. సో మా అమ్మ అప్పటి నుంచి ఇంటి పని చేస్తా నన్ను చదివించింది. సో నేను 10th గవర్నమెంట్ స్కూలు, ఇంటర్ గవర్నమెంట్ స్కూలు, బీఎస్సీ కూడా నాకు ఫ్రీగానే చదువుకున్నాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోను. అండ్ అలాగే నేను పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. సో నేను బీఎస్సీ నర్సింగ్ మీద ఇలా సీడాప్ తరపున జర్మనీ కోర్స్ నేర్చుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని నాకు నా ఫ్రెండ్ అని నా తమ్ముడు చెప్పినప్పుడు నేను ఇక్కడ సీడాప్లో జాయిన్ అయ్యాను. నేను ఈ గవర్నమెంట్ తరపున నాకు జర్మన్ లాంగ్వేజ్ బయట చూస్తే లాంగ్వేజ్ 1 lakh పైనే ఉండిద్ది B2కి. కానీ ఇక్కడ నేను ఫ్రీగా నేర్చుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే స్టిల్ ఇప్పుడు కూడా సార్ వాళ్ళు నాకు క్లారిఫై చేస్తారు. నాకు ఫ్రీ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ మొత్తం ఫ్రీగానే ఇచ్చారు. ఈవెన్ నేను రాసిన ఎగ్జామ్కి రీఫండ్ ఇచ్చారు, ఫ్లైట్ టికెట్స్ ఫ్రీగా ఇచ్చారు, వీసా ప్రాసెసింగ్ కూడా అంతా ఫ్రీగా చేశారు. ఇలా ఆపర్చునిటీ మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇలా నాలెడ్జ్ ఉన్న పీపుల్కి అవకాశం కల్పించిన గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, సీడాప్ ప్రభుత్వం వారికి, ఐఏఎస్ టీం వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. హలో, నా పేరు అఖిల. నేను వామసముద్రం విలేజ్ నుంచి వచ్చాను. మా ఫాదర్ పేరు చంద్రశేఖర్, మా అమ్మ పేరు వెంకటేశ్వరమ్మ.
మా అమ్మ మా నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తారు. మాదొక చిన్న పల్లెటూరు. నేను పల్లెటూరు నుంచి వచ్చాను. నేను బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ మై బీఎస్సీ నర్సింగ్ అండ్ లోకల్లో వర్క్ చేశాను నేను. అండ్ తర్వాత నాకు ఈ ఫారెన్కి వెళ్ళాలని చాలా డ్రీమ్ ఉండేది. సో నేను ఫారెన్కి వెళ్ళాలని ట్రై చేశాను. ఆ టైంలోనే నాకు ఈ నారా లోకేష్ గారు పెట్టిన ఈ సెంటర్ గురించి తెలిసింది. సో నేను వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చి మాకు మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో దాని ద్వారా నేను మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్ B2 లెవెల్ పాస్ అయ్యి ఇప్పుడు జర్మనీకి వెళ్తున్నాను. ప్రోగ్రామ్ పెట్టిన నారా లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.